ఓకే, మనం డ్రిఫ్ట్ అండ్ డర్ట్ అండ్ డ్రిఫ్ట్ మనం డర్ట్ అండ్ డ్రిఫ్ట్ అరీనాకి వచ్చాము. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ మనం ఎలాంటివి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనేది. అయన్నొద్దు, పాయింట్కి రా. పర్ఫెక్ట్. మళ్ళీ హ్యాండిల్ రైట్, కొంచెం రైట్, అంతే అంతే అంతే. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నువ్వు లేవు, నీ మీదకి వచ్చేస్తాను మళ్ళీ. చాలా స్టేబుల్గా ఉంది చూసారా, అది బండి స్పెషాలిటీ, టెరైన్ స్పెషాలిటీ కాదు. మాకు తెలుసులేరా. హే గాయ్స్, నేను ఈ వీడియోలో మీకు ఒక కొత్త ప్లేస్ అయితే చూపిస్తాను. ఆ డీటెయిల్స్ చెప్పే ముందు అయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో గురించి మీకు వెంటనే తెలియాలి అంటే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, అదైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఎక్కడికి ఓఆర్ఆర్ ఎక్కి వెళ్ళిపోతున్నారా అని అనుకుంటున్నారా? సో నేను ఇప్పుడు చూపించిపోయే ప్లేస్ వచ్చేసి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. దాని వెనకాలే కొంచెం బ్యాక్ సైడ్ తుక్కుగూడ అనే ఏరియాలో ఉంటుందన్నమాట. చూసారా, ఈ రైట్ సైడ్ మనకు గోడలా కనిపిస్తుంది, ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ రన్వే అనమాట. గేట్ ఓపెన్ చేయరా అని దిగాడు, వెళ్ళి సుస్సు పోసుకుంటున్నాడు. నేను ఎత్తుకుంటున్నాడు ఈడు ఎక్కడ ఉన్నాడా అని చెప్పేసి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మేమైతే లొకేషన్కి వచ్చేసాం. ఈ లొకేషన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ లొకేషన్కి వెళ్ళి కంగారు పడకండి, అదొక ఫామ్ హౌస్ అనమాట. ఆ ఫామ్ హౌస్ వెనకాల కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వీళ్ళు ఈ డిఎన్డి అరీనా అనేది ఒకటి అరేంజ్ చేశారనమాట. నమస్కారం, ఏటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇది మనకి డర్ట్ అండ్ డ్రిఫ్ట్ అరీనా. హైదరాబాద్లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఏటీవీ అడ్వెంచర్ ట్రాక్ ఉంది ఇక్కడ. ఇక్కడ మనకి టోటల్ 12 టెరైన్స్ ఉంటాయి. ఒక్కొక్క టెరైన్లో ఒక్కొక్క టెరైన్ కండిషన్ ఉంటుంది. లైక్ మడ్ స్లష్, పెబల్ టెరైన్ అంటే రాళ్ళల్లో వెళ్ళడం, తర్వాత బురదలో మట్టిలోంచి వెళ్ళడం, తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ ఇంక్లినేషన్స్ ఉంటాయి, ఇంకా మళ్ళీ హప్ హిల్ అన్నీ ఉంటాయి. సో ఇవి మనకి ఆల్ టెరైన్ కండిషన్స్ ఎక్కడా లేదు ఏటీవీ ట్రాక్లో. ఇప్పుడు ఏటీవీస్ అనేది ఆల్ టెరైన్ వెహికల్. ఈ వెహికల్ ఏంటంటే ఈ టెరైన్ కండిషన్స్ అన్నిటికీ సూటబుల్ ఉంటుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా ఈజీగా నడపచ్చు. ఇది వచ్చేసి సేమ్ ఫ్రంట్ బ్రేక్, ఇది బ్యాక్ బ్రేక్ ఉంటుంది. సేమ్ ఇది యాక్సిల్, ఇది కీ ఆన్ చేసి ఇప్పుడు నార్మల్ సెల్ఫ్ ఇట్లా స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ ఇందులో ఉండేది ఏంటంటే మెయిన్ ఫ్రంట్ గేర్, బ్యాక్ రివర్స్ గేర్ ఉంటుంది, అంతే. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఇంకా నార్మల్ యాక్సిలరేషన్. అండ్ దీని విషయానికి వస్తే దీనికి యాక్సిలరేషన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. 1 minute స్టార్ట్ చేసి. దీనికి యాక్సిలరేషన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇది యాక్సిలరేషన్. ఈ యాక్సిలరేషన్ ఎందుకంటే సేఫ్టీ యాక్సిలరేషన్. సో ఇది కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు, కానీ సేఫ్ ఉంటుంది. మనకి సేఫ్టీ ఫీచర్స్, హెల్మెట్ ఇవన్నీ. ఎందుకంటే నాకు స్కూటీ నడపడం కూడా రాదు సరిగ్గా, ఏదో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్కూటీ అంటే మనకి 2 wheel టైర్ కదా, ఇది మనకి 4 wheel. అండ్ ఈ అడ్వెంచర్ ట్రాక్లో మనకు ఓన్లీ ఏటీవీ బైక్సే కాదు, మీరు కార్స్, మీ ఓన్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అయినా కేటీఎం అడ్వెంచర్ కానీ, బైక్స్ కానీ, హిమాలయన్ కానీ ఏవైనా అడ్వెంచర్ బైక్స్ ఉంటే అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అలాగే మీ ఓన్ ఆఫ్ రోడింగ్ కార్ లేదా బైక్, ఎగ్జాంపుల్ థార్, హైలెక్స్, జిమ్నీ, జిప్సీ అలా ఏం కార్స్ ఉన్నా కానీ 4x4 మ్యాండేటరీ. 4x4 ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉంది, పరిగెడుతుంటే ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అర్థం కాలేదు, చిన్న దాంట్లో పెట్టాలా? ఇదంతా అయిపోయిందా మొత్తం? ఏం ఖాళీ అంతా చూడండి, నేను నడిపేస్తున్నా. నిలబడాలా? మెల్ల మెల్ల. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే ఓకే. అది ఎక్కితే జోష్ అలాగ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ నాకు నార్మల్గా బండే నడపడం రాదు, ఇది నడిపేసరికి మా తమ్ముడు చాలా షాక్ అయిపోయాడు అనమాట. ఇది వీల్ ఆర్టికులేషన్స్. ఇందాక చెప్పా ఒక టైర్ గాల్లో ఉంటుంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో. అవుతుంది ఈజీ. మెల్లమెల్లగా యాక్సిలరేషన్ ఇవ్వండి, కాళ్ళు అస్సలు కింద పెట్టద్దు. ఈ హెడ్ లైట్ని చూసుకుంటూ హ్యాండిల్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి. యాక్సిలరేషన్ ఇవ్వండి, హ్యాండిల్ స్ట్రైట్ చేసుకోండి. పర్ఫెక్ట్ అంతే. స్ట్రైట్ చేసుకోండి హ్యాండిల్, పర్ఫెక్ట్. మెల్లగా ఎక్కియండి, లెఫ్ట్ రావాలి, రైట్ రావాలా? పైకి ఎక్కించాక మళ్ళీ కొంచెం లెఫ్ట్ తిప్పుకోవాలి. స్ట్రైట్ చేసుకోవాలి హ్యాండిల్ అంతే, మొత్తం లెఫ్ట్. హ్యాండిల్ అటు పెట్టండి, హ్యాండిల్ మొత్తం లెఫ్ట్ సైడ్ తిప్పండి. పర్ఫెక్ట్, ఎక్కియండి. పర్ఫెక్ట్. మళ్ళీ హ్యాండిల్ రైట్, కొంచెం రైట్, అంతే.
అంతే పర్ఫెక్ట్. హ్యాండిల్ అటు. ఫస్ట్ 2 ట్రాక్స్ బాగానే నడిపేశాను. ఈ థర్డ్ వన్కి వచ్చేసరికి మొత్తం గుంతలు ఉన్నాయి. ఇదేంట్రా ఇలా ఉంది, ఇప్పుడు కింద పడిపోయి కాలు దెబ్బలు తగిలితే ఎట్లా అని కొంచెం భయం వేసింది. నేను అందుకే మామూలుగా బండి కూడా నడపను. కానీ ఇంకా వాళ్ళు నన్ను బాగా మోటివేట్ చేసి బాగా గైడ్ చేశారు. సో అలా ఆ మోటివేషన్తో నడిపేశాను అనమాట. పర్ఫెక్ట్. అన్నా ఒకటి మర్చిపోయాను. నువ్వు లేవు, నీ మీదకి వచ్చేస్తాను మళ్ళీ. సో ఇందాక చూసారు కదా కింద గుంతలుగా ఉంది. ఇదేంటంటే పైన మనకి స్పీడ్ బ్రేకర్లా ఉంటుంది అనమాట, అటు జిగ్జాగ్లో అనమాట. సో ఇది కూడా నడిపేటప్పుడు కొంచెం ఒకసారి అప్ వెళ్ళి డౌన్ వెళ్ళి భలే అనిపించింది నాకైతే మాత్రం. రైట్ సెంటర్లో వెళ్ళాలి. నో యూస్, వాడు విండండి. నేనైతే అసలు స్టార్ట్ చేసినప్పుడు అనుకోలే నేను చేయగలను అని చెప్పేసి. ఏదో వెళ్ళాను కానీ ఇది నేను చేయగలనా అని అనిపించింది. కానీ 1-2 చేసిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే కొంచెం ఛాలెంజింగ్గానే ఉంది, బట్ స్టిల్ చేస్తే ఓకే ఫైన్ నేను కూడా చేయగలను అని అయితే నాకు అనిపించింది. మా తమ్ముడే ఫుల్ బండి కారు నడుపుతాడు. వాడికి మధ్యలో చాలా భయం వేసింది. వాడు నన్ను అన్నాడు, అక్క ఎలా నడిపేసావు అక్క నువ్వు, నాకే భయం వేసింది అని అన్నాడు. ఓకే అయితే నేను చాలా పాస్ అయిపోయినట్టే అని అనుకున్నా. సో ఇది వచ్చేసి ఫస్ట్ టెరెన్ అనమాట. ఇందులోంచి అరే బండి పేరేంట్రా, హైలెక్స్ వస్తుంది ఇప్పుడు ఇందులోంచి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాకు నాలెడ్జ్ లేదు, మీకు ఆల్రెడీ ఉండే ఉంటుంది. ఫస్ట్ టెరెన్ అనమాట, మడ్ స్లాష్ దీని పేరు. సో ఇందులోంచి మనకి హైలెక్స్ బండి ఎలా వస్తుందో చూద్దాం. అందరు దూరంగా వెళ్ళాలి, అందరి మీద వాటర్ పడుతుంది. సూపర్. ఓకే, సో మడ్ స్ప్లాష్ టెరైన్ చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి పెబుల్ టెరైన్ అంట, అంటే మన తెలుగులో చెప్పాలంటే రాళ్ళు రప్పలు. సో వీటిల్లో ఎంత బాగా వస్తుందో వెహికల్ ఇప్పుడు చూద్దాం. సో మనం ఏటీవీ రైడ్ చేసాం కదా, ఇక్కడ ఏంటంటే మన 4x4 వెహికల్స్ తెచ్చి కూడా రైడ్ చేసుకోవచ్చు ఈ ట్రాక్స్ని యూజ్ చేసుకొని. అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను హైలెక్స్ బండిలో. ఇది థర్డ్ టెరైన్ అనమాట. ఇది వచ్చేసి రైట్ ఇంక్లినేషన్. సో మనకి మౌంటైన్స్లో అట్లా వెళ్ళినప్పుడు అటు ఇటుగా ఉంటుంది కదా, ఇట్లా కొన్ని ఇట్లా స్లాంట్గా ఉంటాయి కదా. ఈ ఏరియాస్లో కూడా ఇది ఎలా హ్యాండిల్ చేస్తుందో ఒకసారి చూద్దాం. సో చూసారు కదా మొత్తం ఎట్లా రైట్ సైడ్ మొత్తం ఎట్లా ఇంక్లైన్ అయిపోయిందో. సో ఇలాంటి వెహికల్స్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మనకి పట్టు ఉంటుంది లైక్ వెహికల్ మనకి ముందుకు తీసుకెళ్ళడానికి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నామంటే ఇలాంటి వెహికల్స్ ఇలాంటి కండిషన్స్లో ఎలా వెళ్తుంది అనేసి మనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లాగా అనమాట. సో ఇందాక రైట్ ఇంక్లినేషన్ చూసాం కదా, ఇది లెఫ్ట్ ఇంక్లినేషన్ అనమాట. సో ఇక్కడ గ్యాప్ కూడా చూడండి, అసలు ఏం లేదు గ్యాప్ అయితే. ఇలాంటి కండిషన్లో కూడా ఈ వెహికల్స్ హ్యాండిల్ చేస్తాయి అనమాట. సో ఏంటంటే మనం హైదరాబాద్లో మామూలు రోడ్డు మీద వెళ్తాము. సో ఆ స్పెషాలిటీ ఉన్న వెహికల్స్ మామూలు రోడ్డు మీద వెళ్తే ఏం మజా వస్తుంది, ఇలాంటి ప్లేసులకు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మస్తు మజా వస్తుంది. ఇక్కడ మొత్తం మనకి స్పీడ్ బ్రేకర్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇదంతా నేచర్ మేడ్ అనమాట. అంటే మనకి ఇలాంటి ఎన్విరాన్మెంట్స్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం కదా మనము బయటకు వెళ్ళినప్పుడు. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్స్లో కూడా దీని పేరేమన్నారు, రంబుల్ స్ట్రిప్స్. సో ఈ రంబుల్ స్ట్రిప్స్లో వెహికల్ అనేది బాగా బంపీగా వెళ్తుంది అనమాట. సో చూడండి ఇప్పుడు ఎలా వస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే మనకి రోడ్ మీద స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, సో అలాగా మనకి న్యాచురల్గా ఫామ్ అయిన వాటి మీద కూడా ఇలాంటి వెహికల్స్ వెళ్ళొచ్చు. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే మనం నార్మల్గా ఇలాంటి వెహికల్స్ కొంటాం కానీ ఇది ఎక్స్పీరియన్స్ చేయలేం, ఎందుకంటే ఎక్కడికైనా బయట వెళ్తే కానీ ఎక్స్పీరియన్స్ అవ్వము. సో మీ వెహికల్ తీసుకొని వచ్చి ఇక్కడ మీరు ఎక్స్పెరిమెంట్ అయితే చేసుకోవచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వచ్చు. ఇది మనం ఇప్పటిదాకా చేసిన వాటిలో మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే వెహికల్ ఒక సైడ్ మొత్తం దిగిపోతుంది అనమాట గుంతలోకి. సో అది కూడా చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు ఇలాంటి వెహికల్స్ ఉంటే. ఏటీవీస్తో మనం చేస్తాం కదా, అలాగే ఇట్లా 4x4 ఉన్న వెహికల్స్తో కూడా మనం చేయొచ్చు. తమ్ముడికేమో లోపల అబ్బాయి బండి నాకు ఇచ్చేస్తే నడిపేద్దాం అన్న ఫీలింగ్లో ఉన్నాడు.
సో ఇది అండర్ వీల్ మళ్ళీ ఆర్టికులేషన్ ఇంకోసారి అంటారు అనమాట. ఎందుకో చెప్తాను చూడండి. కెమెరామెన్ రామ్మరా. సో చూడండి ముందు వీల్స్ అన్ని నేల మీద ఉన్నాయి, ఇది ఒకటి గాల్లో ఉంది. మళ్ళీ కింద సో ఇలాంటి కండిషన్ ని మనం వచ్చేసి అండర్ వీల్ ఆర్టికులేషన్ అంటాం. సో ఇలాంటి దాన్ని కూడా మనకి ఇలాంటి వెహికల్స్ బాగా హ్యాండిల్ చేస్తాయి అనమాట. వద్దు ఈ ఓనర్ గారు దీని లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు, టెంట్ వేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మనకు కొంచెం భయం కదా. సో ఇది చూడండి కరెక్ట్ గా ఎలా ఆగిపోయింది, మొత్తం గాల్లో ఉంది. యూ కెన్ జస్ట్ స్లీప్ అంటున్నారు ఆయన. సరే మనకు అంత ధైర్యం లేదులే. చాలా స్టేబుల్ గా ఉంది చూసారా, అది బండి స్పెషాలిటీ, టెరైన్ స్పెషాలిటీ కాదు. సో మనం ఇందాక అండర్ వీల్ ఆర్టికులేషన్ చూసాం, ఇది వచ్చేసి అప్పర్ వీల్ ఆర్టికులేషన్ అన్నమాట. ఇది ఎలా అంటే మొత్తం స్పీడ్ బ్రేకర్ లా చూసాం కదా, అలా ఉండదు. ఇది మొత్తం చూసారా వెహికల్ జిగ్జాగ్ గా ఉంటుంది కంప్లీట్ గా. అబ్బాయిలకైతే మజా వస్తుంది ఇదంతా చేస్తే. వెళ్ళేటప్పుడు సైడ్ నుంచి పట్టుకోవచ్చు, హ్యాండ్ గ్రిప్ ఉంటుంది మనకి. సో ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ టెరైన్ అనమాట, డీప్ వాటర్ వేడింగ్ అని చెప్పేసి. మొత్తం కిందంతా మనకి చూస్తున్నారుగా అప్ డౌన్ ఎంత కనిపిస్తుందో. సో ఇప్పుడు వెహికల్ ఎలా వస్తుందో చూద్దరు కానీ. వచ్చేసి 2 feet బంబుల్ స్ట్రిప్స్ అనమాట. చూస్తున్నారుగా వెహికల్ ఇప్పుడు చూడండి ఎంత పైకి లేస్తుందో. నన్ను గుద్దైపోతే చాలు. చూస్తున్నారు కదా, మీ ఆఫ్ రోడింగ్కి సపోర్ట్ చేసే వెహికల్స్, బైక్స్ కానీ కార్స్ కానీ అవి తెచ్చుకొని మీరు ఇక్కడైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒకవేళ మీరు బయటకు వెళ్ళలేము, మేము ఎక్కువ తిరగలేకపోతున్నాం బయటికి అన్నప్పుడు ఇక్కడికి వచ్చి మీకు ఇలాంటి ఎన్విరాన్మెంట్లో మీ వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి మీరు ఎక్స్పీరియన్స్ అయితే అవ్వచ్చు. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ టెరైన్ వచ్చేసి అప్ హిల్ అనమాట. చూసారు కదా వెహికల్లో ఉన్న పర్సన్కి అయితే ముందు ఏముందో కూడా కనబడదు, మొత్తం ఆకాశమే. ఇప్పుడు కిందకి వస్తుంది చూడండి. ఇదే ఫైనల్ టెరైన్ ఇక్కడ. సో మీరు ఓన్ వెహికల్స్ 4x4 ఉన్నవి తెచ్చుకుంటే ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఆయన వెహికల్ ఎక్కమన్నారు, వ్యూ చూపిస్తానని చెప్పేసి. సో అప్ హిల్ మీరు మనం బయట నుంచి చూసాం కదా, ఇప్పుడు లోపల నుంచి చూస్తాం చూడండి. సో పైకి వెళ్ళేసరికి మనకు అసలు ఏం కనబడదు అనమాట. యాక్చువల్లీ ఆ ఫ్లాగ్స్ కూడా అందుకే పెట్టారు, ఏం కనబడదు కాబట్టి. సో ఆ ఫ్లాగ్స్ బట్టి మనకి చూసి వెళ్ళడానికి ఉంటుందని చెప్పేసి ఫ్లాగ్స్ పెట్టారు. చూడండి పైన రోడ్ అసలు ఎక్కడుంది అనేది మనకు కనబడట్లే. మళ్ళీ స్టార్ట్ చేసి కిందకి వెళ్తే కానీ మనకి ఆ వ్యూ అనేది క్లియర్గా కనబడదు. స్టీఫెన్ ఎక్కడున్నాం? స్టీఫెన్ గాల్లో ఆగిపోయాము, జెయింట్ వీల్ ఆగిపోయినట్టు ఆపేశారు. చూసారు కదా, ఈ వీడియోలో అయితే నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాను. మీకు కూడా ఇక్కడికి వెళ్ళాలనిపిస్తే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ స్లాట్ని అయితే బుక్ చేసుకోండి. అండ్ లొకేషన్ డీటెయిల్స్ కూడా అక్కడే ఉంటాయి. అండ్ మీరు ఏమన్నా ఈ వీడియో గురించి చెప్పాలనుకున్న ఒపీనియన్స్, సజెషన్స్ అలాంటివి ఏ ఉన్నా కూడా కింద అయితే కమెంట్ చేయండి, నేనైతే గో త్రూ అవుతాను. అండ్ ఫైనల్గా ఎప్పుడూ చెప్పినట్టే, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే అర్జెంటుగా సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేయండి. నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి. తర్వాత మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.